ఒంగోలు నగరం 31వ డివిజన్లోని తెలుగుదేశం నాయకురాలు వల్లెప్పు తిరుపతమ్మకు చెందిన షాపును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. షాపు పూర్తిగా దగ్ధం కావడంతో పాటు అందులోని వస్తువులు కాలిపోయాయి. పక్కనే ఉన్న హీరో హోండా ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా తగలబడిపోయింది. దాదాపు 6 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నగర నాయకులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఒంగోలు 1 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటన ఎలా జరిగిందో బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలు తిరుపతమ్మ మీడియాతో మాట్లాడుతూ తాను గత కార్పొరేషన్ ఎన్నికల్లో 31వ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశానని, అప్పటి నుండి ఆనాటి అధికార వైసీపీ నాయకులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. గతంలో 2 సార్లు తన షాప్పై దాడికి పాల్పడ్డారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక్కడే ఉండి కొంతమంది వైసీపీ శ్రేణులను మందలించి వదిలేశారని తెలిపారు. తనకు న్యాయం చేయాలి అంటూ బాధితురాలు వేడుకున్నారు. తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు మాట్లాడుతూ తిరుపతమ్మ పార్టీ తరపున పోటీ చేసిన నాటి నుండి వైసీపీకి చెందిన కొంతమంది రకరకాలుగా వేధిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దాడులు చేస్తూనే ఉన్నారని తెలిపారు. వాటర్ ట్యాంక్ పెట్టుకుంటే దాంట్లో దిష్టి తీసి నిమ్మకాయలు వేశారని చెప్పారు. దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర నాయకులు కొల్లా మదన్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరు వల్లెప్పు తిరుపతమ్మ. నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను కార్పొరేటర్ అభ్యర్థిగా. ఇప్పుడు అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు మా మీద కక్ష సాధింపులతోటి ఒకసారి జేసీబీ తీసుకొచ్చి మా ఇంటి మీదగా పెట్టి జేసీబీ అంతా కూలగొట్టాలని చేశారు. ఇప్పుడు మళ్ళీ మొన్న 10 రోజుల నాడు ట్యాంకర్లో దిష్టి తీసిన గుమ్మడికాయలు నీళ్ళ ట్యాంకర్లో వేసారు, ట్రాక్టర్కి ట్యాంకర్లో. ఇప్పుడేమో రాత్రి 1 గంట 1:15 టైంలో మొత్తం తగలబెట్టేశారు. మా షాప్ మొత్తం తగలబెట్టేశారు. మాకు 5-6 లక్షలు నష్టం సార్. రాత్రే సరుకు తీసుకొచ్చేసుకున్నాం. మాకు ఏదైనా కానీ కఠినంగా వాళ్ళని శిక్షించి మాకు ఏదో ఒక విధానం మా మీదనే వాళ్ళు కక్ష సాధింపులతో ఉన్నారు. మాకు ఏదైనా మీరు న్యాయం చేసి మాకు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం సార్. మేము అప్పుడు కంప్లైంట్ ఇచ్చాం సార్. అప్పుడు చెప్తే వాళ్ళు బెదిరించిపోయారు సార్. వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళనే బెదిరించి పోయారు. ఇంకప్పుడు పోయారు జేసీబీ తీసుకొని వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ మొన్న వారం 10 రోజుల నాడు గుమ్మడికాయ తీసుకొచ్చి మా ట్యాంకర్ ఉంటే నీళ్ళ ట్యాంకర్ దాంట్లో వేసారు. దిష్టి తీసింది గుమ్మడికాయ. ఇంకా ఆ రోజు అరిచి మేలకుండా ఉన్నా. ఇంకా నిన్న తీసుకొచ్చి ట్రాక్టర్ ఇక్కడ పెట్టారు. తీయమని చెప్పినా కానీ తీయట్లా. 3 రోజుల నుంచి తీయలా. మరి నాకు ఇట్లా షాప్కి అడ్డంగా ఉంది, రావడానికి జనం రావడానికి టిఫిన్కి అడ్డంగా ఉంది, తీయమంటే దానికి సమాధానం లేదు. తీయలే 3 రోజులు అని చెప్తున్నా. రాత్రి పని చేసేసారు. చూడలేదు. మాకు ఇంతకుముందు జరిగిన వాళ్ళంతా ఈ బసవయ్య కొడుకులు, బసవయ్యలు వాళ్ళ తాలూకాలే ఉంది. వైసీపీ వాళ్ళు వాళ్ళే చేశారు. మాకు 5-6 లక్షలు నష్టం ఉంటుంది సార్. రాత్రి మొత్తం సరుకులు కిరాణా షాపు నిన్నే సరుకులు ఇచ్చా. బీడీ సిగరెట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, టిఫిన్ షాపు మొత్తం అమ్ముతాను సార్ నేను. కానీ తీసుకొచ్చి పెట్టి నిన్ననే సరుకు తెచ్చుకున్నాను మొత్తం. అంతకుముందు ఇక్కడ ఉండేది సార్. మాకు ఎప్పుడు మొదటి నుంచి షాపే ఉంది, 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇంకా అక్కడ షాప్ ఉందని చెప్పి మా మీద అదే జేసీబీ తీసుకొచ్చి ఆ రోజు గొడవ పెట్టుకున్న రోజు కొంచెం వెనక్కి పెట్టుకొని ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది సార్ షాప్ వెనక్కి జరుపుకొని. వల్లెప్పు తిరుపతమ్మ. అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అయితేనేమి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కానీ వాళ్ళని గతంలో వాళ్ళు జేసీబీ పెట్టుకుంటే జేసీబీని తీసుకొచ్చి వాళ్ళకి అడ్డంగా పెట్టి వాళ్ళ ఇంట్లో పానీయకుండా చేశారు. అలాగే చిన్న చిన్న కవింపు చర్యలకు పాల్పంటూ
మొన్న వాళ్ళది వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా దిష్టి గుమ్మడికాయలు తీసుకొచ్చి వేయటం, నిమ్మకాయలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి మీద వేయటం ఇట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పోలీసు వారు పిలిచి మందలిచ్చారు. అయితే నిన్న వాళ్ళు చిన్న చూస్తూ ఉన్నారు, మీరు ఒక బడ్డీ బంకులా పెట్టుకొని టిఫిను, కూల్ డ్రింక్స్, చిన్న చిన్న సరుకులు, పచారీ సామాన్లు అవన్నీ అమ్ముకుంటూ ఉన్నారు. అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళ బైక్ను కూడా తగలబెట్టారు, మొత్తం కొట్టుని తగలబెట్టారు. ఇట్లాగా శాడిజం చర్యలని మేము ఖండిస్తూ ఉన్నాం. మేమేదైతే దీనికి కారకులు ఎవరున్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒలిపిన తిరుపతమ్మ గారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అది వాళ్ళ జీవనం సాగించే విధానం. వాళ్ళు పాపం చిన్న కొట్టు పెట్టుకొని వాళ్ళు బతుకు తెరువు సాగిస్తుంటే దాన్ని కూడా వార్చలేకుండా పొద్దుగూకులు ఉతిక్కమంటే వాళ్ళ మీద రావటం, ఏదో గొడవ పెట్టుకోవటం, వాళ్ళని అంటే ఇద్దరు మనుషులు ఆడవాళ్ళే ఉంటారు ఇక్కడ ఇంట్లో, వాళ్ళ మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రాణహాని కూడా ఉంది, వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎట్లయినా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కెమెరాలు పెట్టాలంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా 2 పెట్టడం జరిగింది. అవి ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత రిపేర్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు క్లియర్గా తెలిసిపోయేది. ఇక్కడ కొంతమంది అరాచక శక్తులు కొంతమంది తయారయ్యి ఇక్కడ భయభ్రాంతులు చేయటం, ప్రతి ఇంటికాడ ఎవరికైతే ఎగనెస్ట్గా ఉంటారో వాళ్ళ కాడికి పోవటం, నిమ్మకాయలు, ఈ మిరపకాయలు తీసి మీరు సావాలి, మీరు నాశనం అయిపోవాలని చెప్పి తిట్టుకోవటం, ఆ గుమ్మడికాయలు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు వేయటం, ఈ విధంగా రకరకాలుగా ఎవరిని కేసు పెడుతుంటే వాళ్ళ మీదకి పోవటం రకరకాలుగా జరుగుతూ ఉంది. కొంతమంది ఇక్కడ అదే పనిగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఆమె మన కార్పొరేటర్ అభ్యర్థిగా మొన్న 37 డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తిరుపతమ్మ గారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వాళ్ళు కానీ వాళ్ళ కొడుకు డివిజన్ అధ్యక్షుడు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఒకటే కక్షాదింపుగా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళు కక్షాదింపుగా మేమే చేయాలి, మేమే పెద్ద చేయాలి, కొంతమంది పని కట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరన్నా వచ్చి వాళ్ళ సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళని భయభ్రాంతులు చేయడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి తీవ్రంగా ఇది ఎస్పీ గారు కూడా కొంత ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు తీవ్రంగా చర్య తీసుకొని చేయాలని చెప్పేసి వీళ్ళ మీద చర్య తీసుకొని ఇక్కడ భయభ్రాంతులకి గురి కాకుండా సామాన్య ప్రజానికి అందరూ పేదలు అందరూ పనిచేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళు కేసులకు వాటికి వచ్చేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఎవరిని కూడా బయటకు రానియకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈమె 31వ డివిజన్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో మొన్న అభ్యర్థిగా నిలబడింది. ఆ అభ్యర్థిగా నిలబడిన కాడి నుంచి ఆమెని వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆ రోజు విత్డ్రా చేసుకోమని కూడా ఎన్నో రకాల ప్రెజర్స్ చేశారు. ఇక్కడ కొంతమంది నాయకులు వీళ్ళకి వ్యక్తిగత తగాదాలు అనేక కారణాల వలన వాళ్ళ మీద ఎప్పుడు కక్ష సాధిస్తూనే ఉన్నారు. అటు వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళకి నరకం చూపించారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళు వీళ్ళ మీద, ఈ కుటుంబం మీద వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారని, మంచి పేరు వస్తుందని, వీళ్ళని వ్యక్తిగత కారణాలు దృష్ట్యా అన్ని రకాలుగా వ్యాపారపరంగా వీళ్ళని అణగదొక్కాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కుట్రపూరితంగానే ఈ చర్యలన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి చాలాసార్లు వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. పోలీసు వాళ్ళకి వీళ్ళు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు వాళ్ళని పిలిచి మందలించడమే జరిగింది. కానీ ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి అరాచక శక్తులకి కఠినంగా శిక్షించాలని ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాము. ఇది రాష్ట్రం మొత్తం గమనించాలి. ఇప్పటికీ కూడా వైసీపీ అరాచక శక్తుల యొక్క ఆగడాలు ఎక్కడ ఆగలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తలని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలని, వైసీపీ అరాచక శక్తులని సమూలంగా అణగదొక్కాలని చెప్పేసి మేము దీని ద్వారా కోరుకుంటున్నాం.